యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? లేచిన వెంటనే మన ఆహారము, మన యొక్క ఆత్మీయ ఆహారము వాక్యము, ప్రార్థన, ఆశీర్వాదం. లేచిన వెంటనే మన ఆత్మకు కావలసిన ఆహారం ఏంటంటే వాక్యము, ప్రార్థన, ఆశీర్వాదం. ఇవి లేవగానే మనం పొందుకుంటే ఆ రోజంతా కూడా మన శరీరానికి, మన ఆత్మకు, మనం ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యము, క్షేమము, ప్రతి విషయంలో దేవుడు తోడే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు లేవగానే ముందు మనం చేయవలసింది ప్రార్థన, వాక్యము, ఆశీర్వాదం. ఇది మర్చిపోకండి. ప్రతిరోజు కూడా ఈ విధంగా మీరు కంటిన్యూగా ప్రతిరోజు ఆ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎన్నో కోల్పోయిన మళ్ళీ తిరిగి పొందుకుంటారు. దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహింపువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడును ఎవరునూ లేరు. నీతిమంతులు లేరు, ఒక్కడును కూడా. దేవుణ్ణి మాటలు గ్రహించేవారు లేరు, దేవుని వెతికేవారు కూడా లేరండి. అందరూ పాపం చేస్తున్నవారు. కానీ నిజమే, ఈ అంత్య దినాలలో అలాగే ఉంటున్నాం. నీతిని కలిగి నడిచేవారు ఎంత తక్కువ. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా మోసమే. క్రైస్తవులు మోసమే చేశాడు. అందరిలో కూడా ఒక మోసమైన ఈ రీతిలో పరిగెడుతూ ఉన్నాం. నీతి, యథార్థత, సత్యాన్ని లేని వారిగా ఉంటున్నాము. దేవుని వెతికేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఎంత భయంకరమైన దినాలలో జీవిస్తున్నాం. ఎటు చూసినా భయంకరమైన ప్రళయాల వంటివి, యుద్ధాలు వంటివి, వ్యాధుల వంటివి ఎన్ని సంభవిస్తున్నాయి అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూ ఉంది. కానీ ఇంకనూ మనము తెలుసుకుని వారిగా ఎంతకాలం వరకు కూడా ఇలా ఉన్నట్లయితే మన మరణము, మన స్థితి, మన యొక్క పరిస్థితులు ఏమైతో తెలియదు. ఈ సమయంలో అయినా, ఇక చివరి సమయంలో ఉంటున్నాము. మనము సరి చేసుకొని నీతిని మార్గంలో నడవాలి, యథార్థత జీవితంలో జీవించాలి. దేవుని వెతుకువారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ క్షణంలో ఏమైనా పర్వాలేదు, రేపైనా ఏమైనా పర్వాలేదు, రానున్న రోజులలో ఏమైనా పర్వాలేదు, పరలోకం చేరతామని ఒక నమ్మకము, స్థిరం అనేది మనలో నిలిచిపోతుంది. అది ఎప్పుడు నిలుస్తుందంటే నీ జీవితంలో నీ ఉండే విధానం నీకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి విషయంలో నమ్మకము, యథార్థత, నీతి, సత్యం అన్నీ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చనిపోవడానికి కూడా సిద్ధపడతాం కదా. అలాగే మనం సరి చేసుకొని దేవుని యందు మరి ఎంతో దేవుని వెతుకువారుగా నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, ఈరోజు నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఎంతమంది బిడ్డలు ప్రభువా చూస్తూ ఈ యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నారు ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ప్రతిరోజు వినుచున్న వాక్యము నా ప్రభువా వారి జీవితంలో ప్రతి నేకముగా ఫలించుటకు రికాబాసిక్కమాందర వెలిజబా షాందిరిబాదిస్టిక్కమాందర మాలిసిక్కమాందర వర్ధిల్లుటిలో ప్రతి వేకమతి క్రాస్టిక్కమాందర ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి నాయన. వికౌరి మై కాల్బి శిలాసిముని దయచేయమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.